సార్ సత్యమూర్తి గారు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా ఏంటంటే ఎవరన్నా ఏదైనా చేసినా వాళ్ళ పాపనలు పోతారులే అని చెప్పి వదిలేస్తూ వెళ్తున్నారు. కానీ వాస్తవానికి ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా కొంత ఆలస్యం జరుగుతుందేమో అని చెప్పేసి ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. 2019 కన్నా ముందు ఏదైతే 2019-24 దాకా జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వాళ్ళపైన దమనకాండ కావచ్చు, ఖచ్చితంగా గట్టి శిక్షలు పడాలని చెప్పి కోరుకున్నారు. కానీ ఇదేమో కక్షపూరిత చర్యకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. కానీ అటు చంద్రబాబు నాయుడు గారి పైన తిడుతున్నారు, ఆ హెరిటేజ్ పైన వస్తున్నాయి, కానీ లీగల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలా లేదా ఈ ఇష్యూలు అంటే ఏం చెప్తారు? తీసుకోవాలి, తీసుకుంటున్నారు. వాళ్ళేం వదలటలేదు, ఎవరు వదలరు. ఇప్పుడు అబద్ధాలు చెబితే ఎవరు వదులుతారు? బురద చల్లుతామని చూస్తే ఎవరు ఊరుకుంటారు? గుడ్డగాల్చి నెత్తినేస్తామంటే ఎవరు సహిస్తారు? అందుకని అదేం సహించరు, వాళ్ళకి నోటీస్ వెళ్తుంది, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళకి లీగల్గా వాళ్ళు దొరికిపోయారు. వీళ్ళందరూ వైసీపీ లీడర్లు అందరూ కూడా చాలా చట్టపరంగా తప్పు చేసేసారు, అందరు దొరికారు. ఈ ఎండాపూర్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లు అన్నీ కూడా ఇట్స్ క్లియర్ కట్ వయలేషను. ప్లస్ ఒక సంస్థని కావాలని వాళ్ళ షేర్ రేటు తగ్గించడానికి ఆ పన్నిన కుట్ర అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళు దే ఆర్ ప్రొసీడింగ్ లీగల్లీ, నో ప్రాబ్లం, అందులో ఇదేం లేదు. ఈ టీటీడీ చైర్మన్ డబ్బులు కొట్టేశాడు అని చెప్పిన అధికార ప్రతినిధి హెరిటేజ్కి ఇండాపూర్ దానికి లింకు పెట్టి ఒక కట్టు కథ అల్లిన భూమన కరుణాకర్ రెడ్డికి వాళ్ళు దే విల్ ఫేస్ ది మ్యూజిక్. మీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, మీరు దాన్ని కరెక్ట్ సమాధానం చెప్పాలి. బ్రిటానియా తెలుసా? బ్రిటానియా కంపెనీ ఆయన చాలా రకరకాల డైరీ ప్రోడక్ట్స్ కూడా చేస్తారు. పతంజలి ఉందా? పతంజలి మదర్ డైరీ తెలుసా? మదర్ డైరీ పెద్ద, మీరు ఎక్కడ ఏ షాపుకి వెళ్ళినా పెద్ద షాపుల్లో మదర్ డైరీ ప్రోడక్ట్స్ అన్ని టెట్రా ప్యాకుల్లో కూడా దొరుకుతాయి. పాలు, అన్ని పాలు. అమూల్ తెలుసు కదా? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి తెద్దామని చాలా ప్రయత్నం చేశాడు, అమూల్ని తెచ్చాడు కూడా. హెరిటేజ్ ఫుడ్స్, సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. దొడ్ల డైరీ అది కూడా తెలుసు. జూబిలియంట్ ఫుడ్స్, డీమార్ట్, జొమాటో, ఇవన్నీ ఏంటి? కొన్ని పాల సమాఖ్యలు. వీళ్ళందరికీ ఈ ఇండాపూర్ వాళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళు ఏమడిగితే అది, మాకు టెట్రా ప్యాకులు మాకు ఇన్ని కావాలి, 1,00,000 పీసులు కావాలి, 1 లీటర్ ఇవి అంటే ఓకే అండి, ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళ బ్రాండ్ మీద ఇస్తాడు. ఇప్పుడు మదర్ డైరీ కూడా ఆర్డర్ పెట్టాడు అనుకో, అంటే మిల్క్ అని కాదు, దూద్ పేడ ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది, మిల్క్ ప్రోడక్ట్స్. మేము తయారు చేసి ఇవన్నీ ఎందుకులే మాకు, మీరు మా బ్రాండ్ మీద తయారు చేసి ఇవ్వండి అంటే తయారు చేసి ఇస్తారు. ఈ నేను చెప్పిన కంపెనీలు పతంజలికి, బ్రిటానియాకి, వీళ్ళందరికీ ప్రోడక్ట్స్ ఇచ్చేది హెరిటేజ్ కూడా వీలేస్తున్నారు. హెరిటేజ్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో అమ్ముకో హెరిటేజ్కి డిమాండ్ ఉన్నది, కానీ హైదరాబాదులోనో లేకపోతే ఇంకా వేరే చోట నుంచో తయారు చేసి మహారాష్ట్ర పంపించడం ఎందుకు? ఆల్రెడీ అక్కడ ప్లాంట్ ఉంది కదా, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకొని వాళ్ళు అక్కడే అమ్ముకుంటారు, వీళ్ళ బ్రాండ్ మీద అమ్ముకుంటారు. ప్రతి కంపెనీ అదే చేస్తుంది. క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇచ్చే కంపెనీ ప్రతిదీ కూడా వాళ్ళు మంచిగా తయారు చేసే వాళ్ళు ఎవరో చూసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం, షిరిడి సాయి సంస్థానం షిరిడిలో ఉంది కదా, వాళ్ళు సిద్ధి వినాయక ట్రస్ట్ ముంబై, అమృత్సర్లో ఉంది SGPC, కేరళ దేవస్వం బోర్డు వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇదే కంపెనీ నెయ్యి సప్లై చేస్తుంది. వీళ్ళందరికీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన టెండర్ కాకుండా అంతకుముందు 2-3 సార్లు ఇచ్చారు. అప్పుడేమో కంప్లైంట్ లేవు. కంప్లైంట్ నీవు కెమికల్స్ కలపరు కదా, పాలు ఉన్నవాళ్ళు తయారు చేసి పెడతారు. సిద్ధి వినాయక సంస్థానం, షిరిడి సంస్థానం, ఇవన్నీ మనం కేరళ దేవస్వం బోర్డు వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీని నుంచి తయారు చేసుకుంటారు. ఈ సనాయ్ గ్రూప్ వాళ్ళ కోఆపరేటివ్ సిస్టంలో వీళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు.
ఇన్ని దేవస్థానాలకి నెయ్యి సరఫరా చేసే ఇండాపూర్ని పట్టుకొని నువ్వేమంటున్నావు అంటే నువ్వు కాదు ఆ వైసీపీ బ్యాచ్ ఏమంటుంది హెరిటేజ్కిట అది హెరిటేజీనేట హెరిటేజీ బినామీట ఏం మాట్లాడతారా కొంచెం లాజిక్లు ఏదన్నా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్తున్నా కదా వితౌట్ మీరు అన్నీ చెక్ చేసుకోండి. మీరు తప్పు అయితే ఏంటి సత్యమూర్తి గారు మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అంటారు, 44 ఏళ్ళ నుంచి మీరు అన్ని పుంకానుపుంకాలుగా రాస్తున్నాను వార్తలు అంటారు, తప్పు చెప్పారు ఏంటి అని అడగండి. మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని అడగండి, నేను చెప్తా. నేను దాని సమాధానం నేను చెప్పేవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. సార్ ఇప్పుడు డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అన్నీ కూడా పూర్తిగా దీన్ని విశ్లేషిస్తూ చెప్తున్నారు. కనీసం ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ కంపెనీ పేరు కనీసం గూగుల్లో టైప్ చేసినా సరే తెలుస్తుంది కదా సార్ వాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు నాకు ఈ వివరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అది నేను చెప్తున్నా. నేను ఒకళ్ళిద్దరు నాకు తెలిసిన డైరీ నిపుణులతో మాట్లాడటం, లేకపోతే గూగుల్లో వెతుక్కోవటం, ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళటం, చూడటం, మిగిలిన కంపెనీల వెబ్సైట్ నిజంగా వీళ్ళు చెప్పారు ఆ కేరళ దేవస్వం బోర్డుకి వీళ్ళు ఇస్తున్నామని నెయ్యి ఇస్తున్నామని, అది కరెక్టా కాదా వాళ్ళ వెబ్సైట్లో వెతికితే వాళ్ళు ఇస్తున్నారో లేదో తెలుస్తుంది కదా, సింపుల్. అదే ఈ మధ్య కాలంలో ఎవరు అంత అజ్ఞానం లేదు సార్. చిన్నపిల్లలు కూడా కనీసం 7th క్లాస్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఏదైనా ఒక విషయం చెప్తే దాని మీద ఈ గూగుల్ చేసేటువంటి ఒక సంస్కృతి కూడా లేకుండా ఇంకా స్క్రిప్ట్ల మీదనే బతికితే ఎటుపోవాలి సార్? ఎటుపోతారు? ఇప్పుడు వాళ్ళకి అమూల్ మదర్ డైరీ వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీలే కదా. మరి కోఆపరేటివ్ సొసైటీలు వాళ్ళు ప్రైవేట్ కంపెనీ నుంచి ప్రోడక్ట్లు ఎట్లా తయారు చేసుకుంటారు? ఇది కూడా కోఆపరేటివ్ సొసైటీనే, కోఆపరేటివ్ వ్యవస్థ ఇది కూడా. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు అమూల్ వాడు మదర్ డైరీ వాడు వీళ్ళ ప్రోడక్ట్లు కొంటున్నారు అంటే మదర్ డైరీ ప్రోడక్ట్లన్నీ కల్తీవని చెప్పేస్తావు. సో నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి నువ్వు తెచ్చావు, మీ జగనన్న తెచ్చాడు, అమూల్ తెచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. మరి అమూల్ వాడు ఇందులో కొంటున్నాడు ఇండాపూర్లో. అమూల్ వాడి కొన్ని ప్రోడక్ట్స్ ఇండాపూర్లో కొంటాడు. మరి అమూల్ కల్తీనా? అమూల్ కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నట్ట? ఏం మాట్లాడుతున్నావు? అంటే హెరిటేజ్ తోటి సంబంధం ఉంది, హెరిటేజ్ వాళ్ళదే ఇది. మరి అమూల్ కూడా ఇండాపూర్ వాడిదేనా? మదర్ డైరీ కూడా ఇండాపూర్ వాడిదేనా? ఏంటయ్యా వాళ్ళు మరి వాళ్ళ వెబ్సైట్లలో చూడు ఇండాపూర్ ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లలో చూసినా ఇండాపూర్ ఉంటుంది. వాళ్ళ ప్యాక్లు ఉంటాయి కదా, టెట్రా ప్యాక్లు అవి ఉంటాయి కదా, వాటి మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ డైరీ అని ఉంటుంది. చూసుకోమను, నీ మదర్ డైరీ వాళ్ళ టెట్రా ప్యాక్ కొనుక్కొచ్చుకొని చూసుకో. ఏదైనా చూడు, ప్రోడక్ట్లు చూడు, కొన్ని స్పెసిఫిక్ ప్రోడక్ట్లు ఉంటాయి, ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్లు తయారు చేయడంలో ఇండాపూర్ స్పెషలిస్టు. జగన్ నమ్ముకున్న అమూల్ కూడా జగన్ నమ్ముకోవాలా, ఏదో వాళ్ళదేదో అప్పట్లో ఏదో నడిచింది, వ్యవహారం నడిచింది, తెచ్చాడు, అది క్లిక్ కాలేదుగా. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఎక్కడా క్లిక్ కాల, వాళ్ళకి ఇచ్చేసాడు మొత్తం అన్నీ ఖాళీ చేయించి వాళ్ళకి ఇచ్చాడు. ఏం లాభం? సాధ్యం కాదది. అందుకని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. తెలుసుకొని మాట్లాడితే ఏదన్నా నీకు ఒక ఆధారం పెట్టుకొని మాట్లాడాలి. బిఆర్ నాయుడు కోట్లు కొట్టేశాడు, ఆయన సొంత కారు వేసుకొని తిరుగుతుంటాడు, టీలు కాఫీలే సొంత డబ్బులు. మామూలుగా చైర్మన్కి తీసుకొచ్చి కళ్యాణం లడ్డు ఇస్తారు జనరల్గా సార్, రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా, ఆ కళ్యాణం లడ్డు కూడా తీసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాడు దానికి. నాకు వద్దండి స్వామివారిది, నాకు వద్దు, నాకు ఉంది నేను ఇస్తాను అని చెప్పే మనిషిట ఈ ఇండాపూర్ డైరీని తీసుకొచ్చి ఆ కోట్ల రూపాయలు కొట్టేసేట అతను చెప్తాడు ఆ అధికార ప్రతినిధి. వైసీపీ వాళ్ళు చెప్పిన దాని మీద నేను అంగీకరించాను అనుకోండి సార్. నిజంగా కోట్లు కొట్టేయాలనుకున్నప్పుడు ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి తర్వాత నుంచి ఈయన కంటిన్యూ కావచ్చు కదా సార్, మళ్ళీ బయట పెట్టుకోవడం ఎందుకు, ఇంత పెద్ద ఇష్యూ చేయడం ఎందుకు? ఆ బోలే బాబా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర డైరెక్ట్ అటువంటి పనులు సుబ్బారెడ్డి చేసిన పని ఈయన బిఆర్ నాయుడు ఎందుకు చేస్తాడండి? చెప్పే ప్లాన్ లో కూడా లాజిక్ లేకుండా మాట్లాడడం. వీళ్ళకి లాజిక్గా వాళ్ళ పచ్చిపద్దల ఏమున్నది. ఇది ఏంటంటే గుడ్డగాల్చి నెత్తినేయాలి, హెరిటేజ్ షేర్ ధర తగ్గించాలి. హెరిటేజ్ షేర్ ధర తగ్గిస్తే చంద్రబాబు నాయుడు కుటుంబానికి దెబ్బ పడుతుంది అన్న ప్లాను. ట్రై యువర్ లక్,
నీకు జాతైంది నువ్వు చేసుకో. హెరిటేజ్కి ఉన్న వాళ్ళకున్న ప్రిస్టేజ్, వాళ్ళకున్న మార్కెట్ స్ట్రెంగ్త్ ముందర నీ వల్ల ఏమవుతుంది? ముందర ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు భారతీ సిమెంట్ సంగతి చూసుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.